దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. మనము దేవుని పిల్లలమైతే ఆయన యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చేవారముగా ఉంటాం. మనము దుష్టుని సంబంధులము కాదు, కానీ పరిశుద్ధమైన రక్తము ద్వారా ప్రభువు మనల్ని కనియున్నాడు అనేది మరి పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశమై ఉంది. భక్తుడైన దావీదు కూడా ప్రతి క్షణము ఆయన ధ్యానమే, ప్రతి క్షణము ఆయన గానమే. ఆయన కీర్తనలో కానీ ఆయన ప్రార్థనలో కానీ దావీదు యొక్క నిత్య జీవితంలో కానీ ప్రభువును మెప్పించి ప్రభువుకి సంతోషం కలిగించిన గొప్ప భక్తిపరుడు. అటువంటి భక్తిపరుడు దేవుని యొక్క సన్నిధిని దూరపరిచే కొన్ని విషయాలను ఈరోజు మనతో సంభాషించాలనుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 26వ కీర్తన నేను చదువుతున్నాను. 4 నుండి 6 వచనాలు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. భక్తుడు ఒక చక్కని వాక్య భాగాల ద్వారా మనతో దేవుని శక్తి ఎలాంటిదో, దేవుని యందు ఉన్న భక్తి ఎలాంటిదో చెప్పాలని ఇక్కడ ఈ వచనాల్ని రాసి ఉంచాడు. ఈ వచనాలలో మనకి కనపడుతున్నది ఏమిటి అంటే, పనికి మాలిన వారు కనపడుతున్నారు, 2 వేషధారులు ఉన్నారు, 3 దుష్టుల సంఘం ఉంది, 4 భక్తిహీనులు ఉన్నారు. వీరు ఉండటం తప్పు కాదు, కానీ వారితో దేవుని పిల్లలమని, క్రీస్తు రక్తంతో కడగబడి ఉన్నవారమని చెప్పుకున్న మనము ఉండటము మనల్ని భక్తిహీనులుగా, దేవునికి దూరముగా చేస్తుంది అనేది ఈ వాక్యం ద్వారా మనము గ్రహించాలి. ప్రతి వాక్యానికి కూడా ఆత్మ సంబంధమైన ఆలోచన మనం చేసినట్లయితే, మరి ఈ భక్తిహీనులు, వేషధారులు, దుష్టులు, మరి అలాగే పనికి మాలిన వారు, వీరి వలన మన ఆత్మ సంబంధమైన జీవితము, ఆధ్యాత్మిక జీవితము, భక్తి జీవితము పాడైపోతుంది. అటువంటి పాడైన జీవితం వల్ల ప్రభువు హృదయము దుఃఖపరచబడుతుంది అనేది ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి అనేది ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి భక్తి జీవితంలో కొన్ని సహవాసాలు, కొన్ని చోట్లు, అలాగే కొందరితో తిరిగే అలవాట్లు, మరి ఇవన్నీ కూడా ప్రభువుకి క్రమక్రమంగా ఖచ్చితంగా ప్రభువుకు దూరమయ్యే స్థితిలవి. మొదట 1, పనికి మాలిన వారితో నువ్వు సాంగత్యము చేయకూడదు. చెప్పండి, పనికి మాలిన వారితో మనము సాంగత్యము చేయకూడదు. ఎవరు పనికి మాలిన వారు నేటి సమాజంలో మనం ఎలా గుర్తించాలి? చూస్తే అందరూ ఒకలాగే కనపడుతున్నారు. వేమన కవీశ్వరుడు అంటాడు కదా, మేడిపండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అంటున్నాడు. ప్రతి మనిషిని చూస్తే వాడు ఆకారము కానీ, వాడు నటించిన నటన కానీ, వాడు జీవిస్తున్న జీవితము కానీ, ఆహా ఎంత బాగుంది, ఎంత మంచివాడు, ఎంత చక్కనివాడు అన్నట్టు ఉంటుంది. అయితే అతని అంతరంగాన్ని తెరిచి చూస్తే, అతని హృదయాన్ని తెరిచి చూస్తే అందులో నుండి ఏమొస్తాయంటే పాపాలనే పురుగులు బయటికి వస్తాయి అనేది మనము గ్రహించాలి. అంటే ఇక్కడ పనికి మాలిన వాడితో మనము సాంగత్యము చేయకూడదు. ఈ పనికి మాలిన వారిని మనం ఎట్లా గుర్తించాలి? ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13వ వచనములో ఈ పనికి మాలిన వారి కోసం చెప్పబడుతూ ఉంది. అప్పటికి వారు దేవుని జనాంగము, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు వారికి ఉన్నాయి. పాపరహితులుగా జీవించమని దేవుడు వారిని ఆజ్ఞాపించి, వారిని ఆశీర్వదించి, వారిని ఆ ఐగుప్తు నుండి విడిపించి
పరమ కానానికి తీసుకెళ్తున్న ఆధ్యాత్మిక యాత్రలో వారు ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారిలోనే కొందరు పనికి మాలిన వారు లేచారు. ఆ పనికి మాలిన వారు ఆ సమాజానికి అంతటికీ కీడును రప్పించారు. ఎవరు పనికి మాలిన వారు? ఇక్కడ మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారించవలెను. కొందరు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు మంచివారిగానే కనపడతారు, కానీ వాక్యం ఏమంటుందంటే అందరు స్నేహితులు మంచివారు కాదు, అందులో కొందరు పనికి మాలిన వారు ఉన్నారు. చూడండి, మన చుట్టూ, మన సమాజంలో, మన స్నేహితులలో, మన బంధుమిత్రులలో, మనకున్న వారిలో, రక్త సంబంధుల్లో ఇలాంటి పనికి మాలిన వారు మనకి కనపడుతూ ఉంటుంటారు. మనకేదైనా చిన్న జ్వరమో జబ్బో కష్టమో నష్టమో వచ్చినప్పుడు మనము దేవునిపై ఆధారపడి జీవించకుండా వీరు అడుగడుగునా మనల్ని తప్పుదావత పట్టిస్తూ ఉంటుంటారు. వీరు ఏమని చెబుతూ ఉంటుంటారంటే, అమ్మా ప్రార్థనే, పాస్టర్ గారే, గుడే, మనకున్న కొన్ని ఆచారాలను మనం పాటించాలి, రండి పలానా చోట తాయిత్తు కడుతున్నారు, అక్కడికి వెళ్ళి తాయిత్తు తెచ్చుకుందాము. మనకే అనిపిస్తుంది చాలా రోజుల నుండి జ్వరం తగ్గట్లేదు, మనకే అనిపిస్తుంది చాలా రోజుల నుండి ఈ కష్టం తొలగిపోవటం లేదు, ఒకసారి వారి మాటింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. తప్పు. నువ్వు క్రీస్తు రక్తము ద్వారా కొనబడ్డావు. ఇక సాతాను మార్గంలోనికి నువ్వు ఎందుకు వెళ్తావు? క్రీస్తు రక్తము ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎన్నిక చేసుకోబడినప్పుడు పనికి మాలిన వారు వచ్చి నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఏం చేయాలట? అక్కడ వాక్యమే చెబుతుంది, ప్రేరేపించిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి, వీడు ఏం చెబుతున్నాడు, వీడు మంచి చెబుతున్నాడా, మేలు చెబుతున్నాడా, నాకు దేవుని ఉగ్రత తీసుకొచ్చే మార్గంలోనికి నన్ను తీసుకెళ్తున్నాడా, నువ్వు ఆలోచించుకోవాలి. పలానా చోట పలానా ఆ పూజ జరుగుతుంది, రా వెళ్దాం, పర్లేదు, నువ్వు తినొద్దులే, నువ్వు చూద్దిగానంటే అది తప్పు. నువ్వు వెళ్ళావా అక్కడ పాపం ఉంటుంది, నువ్వు వెళ్ళావా దేవుని శాపం నీ మీదకి వస్తుంది. ఇక్కడ చూస్తే ఏమని అనిపిస్తుందంటే, పరీక్షించి, నువ్వు పరీక్షించాలట, వారి మాటలను పరీక్షించాలి, వాడి హృదయంలో ఉన్న చెడ్డ తలంపులను పరీక్షించాలి. పరీక్షించి నువ్వు దేవుని వైపే ఉండాలి తప్ప ఆ పనికి మాలిన వైపు వారి వైపు ఉండి వారి యొక్క వేషాలలో కానీ, వారి యొక్క ఆరాధనలో కానీ, వారి యొక్క ఏ పాపపు పనిలో కానీ నువ్వు ఉండకూడదు అనేది ఈ దావీదు గ్రహించాడు. గ్రహించిన విషయాన్నే మనకు చెబుతున్నాడు. ఆ పనికి మాలిన వారు ఇంకా ఏం చేస్తూ ఉంటుంటారు? మనల్ని ప్రేరేపిస్తారు. కొరింథీ సంఘములో అలాంటి వారు కొందరిని అపోస్తలుడైన పౌలు కనిపెట్టాడు. ఆ కొరింథీ సంఘములో ఆ కొరింథీ సంఘం అనేది మాసు సంఘం, అది పెద్ద వ్యాపార కేంద్రము. ఆ వ్యాపార కేంద్రమైన ఆ సంఘములో పాపం ఎంతో విస్తారముగా పండిపోతున్న ఆ సంఘములో పౌలు గారు ఎంతో ప్రయాసపడి అక్కడ అనేకమైన అవమానాలు కష్టాలు వచ్చి చివరకు కొరింథీలో సంఘమును ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో ప్రయాసపడి కట్టిన సంఘాలయ్యి. ఆ సంఘాలలో కొందరు అవిశ్వాసులు కూడా వస్తున్నారు. అంటే దేవుని ఎరగిన వారు, దేవుని శక్తిని ఎరగిన వారు, దేవుని ప్రేమ వారు స్వీకరించిన వారు, అలాంటి వారు వస్తున్నారు. అలాంటి వారు వచ్చి వారితో విశ్వాసులుగా ఉన్న వారితో స్నేహముగా ఉండి వారి యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేసేస్తూ ఉన్నారు. పౌలు గారికి తెలిసింది విషయం, మీరు విశ్వాసులు, వారు చెప్పిన మాటలను మీరు ఎందుకు వింటున్నారు? మీరు క్రీస్తు రక్తము ద్వారా కనబడ్డారు, మీరు సాతాను మార్గాలను ఎందుకు అనుసరించడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు? మరి పౌలు వారిని ఎంతగా గద్దిస్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాము. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకడి,
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? విశ్వాసులారా, అవిశ్వాసుల మధ్య ఉండొద్దని నేను చెప్పటం లేదు. పనులకి వెళ్తున్నప్పుడు వారితో కలిసి వెళ్ళాలి. ఏవైనా చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నప్పుడు వారు మీకు సహాయం చేయాలి, మీరు వారికి సహాయం చేయాలి. అయితే నీ భక్తి విషయానికి వస్తే, వారి భక్తి విషయానికి వస్తే నువ్వు వారితో సాంగత్యము చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే, వారిని ఉపయోగించుకొని సాతానుడు మెల్లగా నిన్ను వాడి యొక్క మార్గములోనికి తీసుకొని పోతూ ఉంటుంటాడు. ఇక్కడ కొరింథీ సంఘములో జరుగుతున్న ఆ విషయాన్ని పౌలు గారు కనిపెట్టి వారికి రాశారు. ఇది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. మీ స్నేహాలు వేరుగా ఉండాలి. మీరు ప్రత్యేకంగా జీవించాలి. పరిశుద్ధులతో ఉండాలి. ప్రార్థనాపరులతో ఉండాలి. విశ్వాసం కలిగిన వారితో ఉండాలి. క్రీస్తు శక్తిని తెలుసుకుని ఆ శక్తి, పునరుద్ధాన శక్తి పొందుకున్న వారితో మీరు కలిసి మీరు దేవుని యొక్క భక్తిని మీరు చేయాలి తప్ప అవిశ్వాసులతో కలిసి మీరు ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతి మార్గంలో ఉన్నావు, నువ్వు దుర్నీతి మార్గంలోనికి వెళ్ళకూడదు కదా. వారంటారు దొంగిలిద్దాము రా అంటారు. అక్కడ అనేకమైన శరీర కార్యాలు ఉన్నాయి. ఆ శరీర కార్యాలను మనము తీర్చుకుందాము రా అంటారు. మరి అటువంటి వాటికి నువ్వు లొంగిపోతే దేవుడి హృదయాన్ని నువ్వు దుఃఖపెట్టినట్టే కదా. దేవుడి మనసును నువ్వు గాయపరిచినట్టే కదా. పౌలు అదే చెబుతూ ఉన్నాడు. వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? దేవుని వెలుగు మీలో ప్రకాశించుచున్నది. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము వెలుగే మీలో ప్రకాశిస్తూ ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నదని యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న జీవము మీలో ఉన్నప్పుడు మీరు చీకటిలోనికి వెళ్ళడానికి మీరు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు, ఉరకలు వేస్తున్నారు అని చెప్పి అక్కడ దేవుని వాక్యం ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. చీకటి అనగా పాపము. ఆ పాపపు దారుల్లోకి పోకండి. ఆ పాపపు దారుల్లోకి మిమ్మల్ని తీసుకొని పోయేవారు ఎవరనగా ఈ పనికి మాలిన వారు. కాబట్టి పనికి మాలిన వారితో నువ్వు సాంగత్యము చేయకూడదు. ఈ దావీదు భక్తుడి యొక్క ఆలోచనదే, ప్రభువా నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. ఇప్పుడు మన నిర్ణయము కూడా ఇదే అయి ఉండాలి. నేను నా భక్తి జీవితాన్ని కానీ నా యొక్క ఆధ్యాత్మిక యాత్రలో అడ్డంకిగా వస్తున్న వారిని కానీ నేను లెక్క చేయక, నా భక్తి జీవితాన్ని పాడు చేస్తున్న వారిని కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్న వారిని కానీ వారితో నేను సాంగత్యము చేస్తే నా భక్తి పాడవుతుంది. కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళను, వారి మార్గంలో నడవను అనేది మనము ఈ భక్తుడి ఇచ్చిన సూచన ద్వారా గ్రహించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇంకా ఈ భక్తుడు ఏమంటున్నాడు? వేషధారులతో పొందు చేయను. పొందు, కలిసి మెలిసి జీవించే ఆ స్థితి, ఆ స్నేహము కంటే ఎక్కువైన స్థితి. ఇక్కడ ఉంటున్నారు కదా వేషధారులు ఉంటున్నారు. వేషధారులు చాలామంది వేషధారులు బయటికి కనపడరండి. పైకి వారికున్న రూపము వేరు, వారు వేసుకున్న వేషము వేరు, లోపల వారు జీవిస్తున్న జీవితము వేరు. అటువంటి వేషధారుల్ని మన కళ్ళెదుట మనం చూస్తూ ఉంటుంటాం. ఆ వేషధారులు మన మధ్య ఉంటారు, మనతోటే ఉంటారు, మన చుట్టూ ఉంటారు. మరి ఈ వేషధారులు ఎట్లాంటి స్వభావము కలిగి ఉంటారు? ఆ స్వభావం ఎలాగుంటుంది? మరి ఆ స్వభావాన్ని చూసి దేవుడు వారిని ఇష్టపడతాడా? యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనము, ఈ ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు
కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అంటున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆదాము చేసిన ఆ దోషము మనం ఏదోను తోటలో చేసిన దోషమే అనుకుంటామండి. మరి ఆ కింద వాక్యము చూడండి, అక్కడ మహాసమూహమునకు భయపడి అనుంది. ఏదోను తోటలో ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారు. ఇంకా చూస్తే సాతానుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మరి ఈ నలుగురే అక్కడ మనకి ఆదికాండములో కనపడుతున్నవారు. మరి మోషే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చెబుతున్న మాటలు ఏమిటి? ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు. మహాసమూహం అంటే అప్పటికే ఆదాముకి పిల్లలు పుట్టారు, పిల్లలు కుటుంబాలయ్యారు, కుటుంబాలు సమూహాలయ్యాయి. ఆ సమూహాలలో కూడా ఆదాము తన యొక్క పాప ప్రవృత్తిని విడిచిపెట్టలేదట. ఏదోను వనములో చేసిన పాపం వల్ల మనం ఈ నష్టాన్ని, ఈ బాధను, ఈ శ్రమను అనుభవిస్తున్నామరా నాయనా, దేవుడు ఎంతో కరుణామయుడు, ఆయన గొర్రె పిల్లగా వధింపబడి మనకు వస్త్రాలను ఇచ్చాడు అని చెప్పుకోలేదట. ఈ ఆదాము మహాసమూహమునకు భయపడి, అంటే ఆ కుటుంబములలో అప్పుడు కుటుంబాలు ఎన్నో పెరిగిపోయే ఒక గొప్ప సమూహం అయిపోయింది. ఆ సమూహాలు ఏమనుకుంటాయో అని, ఆ సమూహాలు ఈయన చేత్కరించుకుంటాయేమో అని ఆయన ఆ పాప ఫలితముగా వచ్చిన, అంటే సాతాను వారిలో పెట్టిన ఆ పాప ఫలితముగా వచ్చిన ఆ పాపాలు చేస్తూ 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 అతను వేషధారిగా మారిపోయి తన ప్రజలకు, తన రక్తము వలన పుట్టిన వారికి ఆ పాపము వలన ఫలితం ఇది, దానివల్ల మనం నష్టపోతున్నాము, మనం మేల్కొందాము అని చెప్పలేదట. అదే కదా ఇక్కడ అర్థం, చెప్పలేదు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఆ కుటుంబముల తిరస్కారములకు జడిసియు. కుటుంబాలు ఏర్పడిపోయాయి ఆదాము ద్వారా. ఒకవేళ ఈ పాపాలను చెబితే దేవుడు పరిశుద్ధుడు, మనము పాప జీవితం జీవిస్తే ఆయన మనం తిరస్కరిస్తాడు, మనల్ని ద్వేషిస్తాడు, మనకు దూరం అవుతాడు. కాబట్టి ఇలాంటి పాప జీవితం సాతాను వలన వచ్చిందనేది చెప్పుంటే బహుశా వారు పాపం చేయకపోదురేమో. ఆదాము ఎక్కడ మాట్లాడినట్టు, ఏదోను వనంలో నుండి దూషేసిన తర్వాత మాట్లాడుతున్నట్టు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను చెట్ల మధ్య ఉన్నానని చెప్పాడు. ఆదామా ఈ పని ఎందుకు చేసావంటే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వలనే ఈ పని చేశాను, నా తప్పేమి లేదని తప్పించుకున్నాడు తప్ప ఇంకా ప్రభువుతో మాట్లాడినట్టు ఆది కాండంలో కానీ ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కానీ రాయబడలేదు. ఆ రాయబడిన విషయాలను, అందులో ఉన్న సారాంశాలను ఇప్పుడు ఎవరు చెప్తున్నారంటే ఈ యోబు గ్రంథంలో మోషే చెబుతున్నాడు. ఆ కుటుంబాలకు జడిశాడట ఆయన. ఆ కుటుంబాలు నన్ను ఏమనుకుంటాయో, ఇప్పటికే శ్రమ పడుతున్నారు, ఇప్పటికే చెమట కారుస్తున్నారు, ఇప్పటికే దేవుని శాపం వెంటాడుతూ ఉంది. వెంటాడుతున్న శాపం నా వల్లనే వచ్చిందంటే, మీ అమ్మ వల్లనే వచ్చిందంటే వారు మమ్మల్ని ఏం చేస్తారో, తిరస్కరించుకుంటారో, ఏం చేస్తారో అని చెప్పి దాన్ని ఏం చేశాడట? మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల మౌనంగానే ఉన్నాడట. తన వారితో ఎవరితోటి మాట్లాడక మౌనముగా ఆ పాపాన్ని రొమ్ములో కప్పుకున్నాడంటే హృదయంలోనే దాచేసుకున్నాడు. హృదయములో దాచేసుకున్న ఈ పాపము, ఆ పాపపు స్థితి ఆయన్ని ఇంకా 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 పాపిగా చేసేసింది తప్ప నిర్దోషిగా ఆదాముని మార్చలేకపోయింది. అందుకే రెండవ ఆదామైన యేసుక్రీస్తు రావలసి వచ్చింది. అందుకే ఆ రెండవ ఆదాయమైన యేసుక్రీస్తు వచ్చి శిలువ ఎక్కవలసి వచ్చింది. ఆయన రక్తం కార్చవలసి వచ్చింది. రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అబ్బా, ఎంత చక్కని వాక్యం అండి. ఆదాము రొమ్ములో తన పాపాన్ని కప్పుకున్నట్టు
ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మనము మన పాపాలని మన హృదయంలో దాచుకుని ఆ పాపాలతోటే జీవిస్తే దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారం అవుతామంటే వేషధారులము అవుతాము. యేసుక్రీస్తు కాలంలో వేషధారులు కొందరు ఆ సమయంలో ఎంతో విచ్చలవిడిగా గొప్ప గొప్ప స్థానాల్లో ఉండేవారండి. వారు వేషధారులై ఉండి ఇతరుల మీద రుబాబులు చేస్తూ ఉండేవారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనము ఆయన చెబుతున్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీయుటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ మనము ఎన్నో పెద్ద పెద్ద పాపాలు చేస్తూ ఉంటుంటాము. చేసి ఎదుటివాడు ఏదన్నా చిన్న తప్పు చేశాడనుకో, ఏదైనా పొరపాటు పనిలో పడ్డాడనుకో, నీలో ఉంటుంది కదా వాడంతే, వాడి జీవితం నాకు చిన్నప్పటి నుండి తెలుసు, వాడు బ్రతుకు నేను ఎరుగుదును, వాడు అలాంటి వాడే, వాడు ఇలాంటి పనులు చేస్తాడే, ఆమె అలాంటిదే, ఆమె ఇలాంటి పనులు చేసేదే, అందుకే ఆమెకు అలాగే జరగాలి. అందుకే ప్రభు అంటాడు, ఓ వేషధారి, మొదట నీ కంటిలో పెద్ద దూలం ఉంది. అంటే ఘోరమైన పాపం నీలో ఉండగా నువ్వు ఎదుటివాడిని విమర్శిస్తున్నావేటి, ఎదుటివాడు తప్పులెంచుతున్నావేమిటి? వాక్యము రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటుంది. నువ్వేదో నీతిమంతుడివైనట్టు ఎదుటివాడిని నువ్వు దూషించటము నీకు అసలు తగదు. కారణం ఏమిటంటే నీ కంటిలో దూలముంది. నీ కంటిలో దూలాన్ని మొదట తీసివేసుకో. అంటే ఆ పాపాన్ని మొదట నువ్వు ప్రభువు రక్తము ద్వారా కడిగి వేసుకున్న తర్వాత నువ్వు పవిత్రుడు అవుతావు, నీ కన్ను తేటపడతాది. అప్పుడు నువ్వు ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును, ఆ చిన్ని పాపాన్ని తేటగా చూడగలవు అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నారు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే, అలాంటి వేషధారులతో నేను పొందు చేయను, వారికి దూరముగా ఉంటాను. ఎందుకంటే వేషధారితో ఉంటే నా జీవితము కూడా వేషధారితనంతో ముగించబడుతుంది అని చెప్పి వారికి దూరముగా ఉంటాను అని ఒక నిశ్చయత తీసుకున్నాడు దావీదు. ఇక 3వ విషయాన్ని మనం చూస్తే, అక్కడ దుష్టుల సంఘం నాకు అసహ్యము. సంఘం అంటే సమూహం. కొన్ని సమూహాలు ఉంటాయండి. కొన్ని సమూహాలు విశ్వాసుల్ని విశ్వాస భ్రష్టులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాయి. దేవుని పిల్లలనే వారు వేధిస్తూ ఉంటుంటారు, దేవుని పిల్లలనే వారు వెంబడిస్తూ ఉంటుంటారు, దేవుని పిల్లల ద్వారానే వారు వక్ర మార్గంలోనికి వారిని తీసుకుపోయి వారి విశ్వాసాన్ని చెరపాలని చూస్తూ ఉంటుంటారు. మరి అలాంటి వారు దుష్టులు. ఈ దుష్టులట తిరుగుబాటు చేస్తారట దేవుని మీద. అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవడైనా పాడు చేసి మన భక్తి జీవితంలోనికి భక్తిహీనతను తీసుకొచ్చి ప్రభువు మీద తిరుగుబాటు చేయించటమే వారి పని. ఉదాహరణకు యెహోవా సాక్షులు చూడండి. యేసుక్రీస్తు వలన మీకు రక్షణ లేదు, యేసుక్రీస్తుని నమ్ముకోవద్దు అంటారు. మోర్మన్స్ చూడండి. మోర్మన్స్ యేసుక్రీస్తు కేవలము మానవుడే, ఆ యేసుక్రీస్తు వల్ల మీకు ప్రయోజనం లేదు అంటుంటారు. కొందరు త్రిత్వం లేదంటుంటారు. పరిశుద్ధ గ్రంథం అంతా తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు, రక్షణనిస్తే క్రీస్తు కనపడుతున్నాడు, మనల్ని ఇప్పుడు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు. ఈ ముగ్గురు ఏకమై మనల్ని త్రిత్వమై ఉన్న దేవుడిగా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇది స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తేటపరుస్తూ ఉండగా, వారికి దొరికిన కొన్ని విడివిడి వచనాలను పట్టుకుని ఈ దుష్టులు ఒక సంఘముగా ఏర్పడి విశ్వాసాన్ని చెరపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో వారి మాటలు నమ్మి మనం విశ్వాసభ్రష్టులుగా అయిపోతూ ఉంటుంటాం. ఆ అరణ్యములో
మోసే అహరోనులు ఆ ఆ ఐగుప్తు దేశంలో నుండి వారిని ఎంతో ప్రయాసతో ఆత్మ సంబంధమైన యాత్ర కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతున్న యాత్రలో మరి కొందరు దుష్టులు ఏం చేశారంటే అక్కడ కలహాల్ని రేపటానికి దేవుని దేవుని యొక్క ఆ నడిపింపు ఉన్న మోషే మీద అహరోనుల మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నము చేశారు. అలాంటి వారిలో సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, ఓగు, అబీరాములు అనేవారు మీరే నాయకులా, మీరే లేవీయులా, మీరే దేవునికి ఇష్టలా, మీరే మమ్మల్ని నడిపించాలా, మేము చేతకాని వాళ్ళమా, మాకంత భక్తి లేదా అని తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు వల్ల అనేక మంది హృదయాలను పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన యాత్రలో ఉన్నవారు ఇలాంటి వారి దుష్టుల మాటలను నమ్మి, అవును కదా, మోసే అహరోనుల మాటలను మనం ఎందుకు వినాలి, వారి యొక్క నాయకత్వంలో ఎందుకు ముందుకెళ్ళాలి, మనము కూడా అట్లాంటి వారమే, మన జీవితము కూడా అట్లాంటిదే, మన బ్రతుకులే, వాళ్ళ బ్రతుకులే అనే మీమాంసలోకి వచ్చేసి వారిని మేము పరిశుద్ధులమే, మీరే కాదు చెప్పి వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన ఫలితంగా అక్కడ దేవుడు వారి మీద కోపించాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో దేవుని యొక్క కోపము కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసాల మీద రగులుకుంది. ఆ నివాసాల మీద రగులుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కాబట్టి వారు కోరాహు, నాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా యెహోవా ఒక గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో ప్రాతాళములో కూడుకున్నట్లు భూమి నోరు తెరిచి వారిని మింగివేయును అంటున్నాడు. ఆ దేవుడు వారిని ఆ సమాజములో ఉండకుండా నాశనము చేసేశాడు. మరి భూమి నెర తీసేసి వారు కుటుంబాలతో సహా, వారి గుడారాలతో సహా, పశువులతో సహా, పసిపిల్లలతో సహా వారు ఆ భూమిలో కప్పెడిపోవడానికి, పాతాళంలోకి పోవడానికి కారణం ఏమిటంటే వారు యొక్క ఆ దుష్ట హృదయమే. దుష్టులుగా వారు కూడి తిరుగుబాటు చేయటమే. ఇక్కడ చూస్తే సంఖ్యాకాండము భూమి మృంగి వేసింది. అలా చచ్చిన వారు ఎంతమంది అనుకుంటున్నారండి? ఒకటా ఇద్దరా? కాదు, 14,953 మంది అక్షరాల చచ్చిపోయారు అక్కడ. ఎంత దౌర్భాగ్యము! కాబట్టి దుష్టుల సంఘము మనకి అసహ్యముగా ఉండాలి. దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే నిప్పుతో చెలగాటమాడటం. నిప్పు కాల్చకుండా ఉంటుందా? నిప్పు దహించకుండా ఉంటుందా? ఉండదు. యేసుప్రభు వారు దుష్టుల కోసము, దుష్క్రియలు చేయవారి కోసము యేసుప్రభు వారు వచ్చినప్పుడు కూడా యోహాను సువార్తలో ఒక విషయం ఇక్కడ కనబడుతుంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. యేసు వెలుగై ఉన్నాడు. ఇదిగో నేను వెలుగును, నా యొద్దకు వచ్చేవాడు జీవపు వెలుగులో నడుచునని యేసు ప్రభు బాహటంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పెద్ద యోధామత ప్రవక్తలు అనబడే వారు ఏం చేశారంటే యేసు యొక్క వెలుగును అడ్డుకోవడానికి, ఆయన యొక్క ప్రకాశమును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటమే కాకుండా వారు దుష్క్రియలు కనపడకుండా ఉండినట్లు ప్రభువుకు దూరముగా పోయారటండి. వెలుగునొద్దకు రాకుండా ప్రభువుకు దూరంగా పోయారు. అంత మాత్రమేనా, ప్రజలను కూడా వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నం చేశారు. ఈనాడు భారతదేశం చూడండి, వెలుగైన యేసుక్రీస్తు భారతదేశమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. చీకటి క్రియలు విసర్జించి మీరు వెలుగు మార్గంలోనికి రండి అని చెబుతూ ఉన్నప్పుడు ఆ ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలు మరి దేవుని పిల్లల మీద, దేవుని వాక్యం మీద, దేవుని సంఘం మీద
మరి ఎంతో దుష్టమైన క్రియలు చేస్తూ ఉన్నాయి. వారు ఎట్లా చేస్తూ ఉన్నారంటే ఈ కోరాహు, దాతాను, ఓగు, అభిరాములు చేసిన తిరుగుబాటు లాంటి తిరుగుబాటే దేవుని మీద చేస్తూ ఉన్నారు. దేవుని ఉగ్రత అటువంటి నాయకుల మీద రగులుకోకుండా ఉంటుందా? అటువంటి రాష్ట్రాల మీద రగులుకోకుండా ఉంటుందా? దేవుడు నిరీక్షిస్తున్నాడు. వారికి మారు మనసు వస్తే సరే, లేకపోతే దుష్క్రియలు చేసే ప్రతివాడు పాతాళము తన నోరు తెరిచి మింగివేసినట్లు వారిని మింగివేయడానికి, ఆయన వారిని శిక్షకు అప్పగించడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, మీరు దేవుని మీద తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉండొద్దు, దుష్టుల సంఘమును ఆశ్రయించొద్దు, దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటున్నాడు. దుష్టుల సంఘం నాకు అసహ్యం. ఇక తర్వాతగా మనం చూసినట్లయితే భక్తిహీనులు అక్కడే చూడండి, వాక్యము ఎంత స్పష్టముగా ఉందో. భక్తిహీనులతో సాంగత్యము చేయను. 4వది భక్తిహీనుల నిండా శారీరక కార్యాలే ఉంటాయి. పైకి భక్తి, లోపలన్నీ శారీరక కార్యాలు. ఆ భక్తిహీనులు భక్తి తక్కువ, గొప్పలు ఎక్కువ. ఇలాంటి వారికి భక్తి చాలా తక్కువగా ఉంటుంది, గొప్పలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. వీరు ఆధిక్యతలు కోరుకుంటారు, వీరి పేరు ప్రఖ్యాతలు కోరుకుంటూ ఉంటుంటారు. లోపల భక్తి శూన్యము. ఆ భక్తి అనేది ఉండదు. ఆ భక్తి లేకుండా ఆ దేవోక్తిని కూడా వారు ఎలాగ ప్రకటిస్తూ ఉంటుంటారంటే, కీర్తనకారుడు చెప్పినట్లు 36వ కీర్తన 1 నుండి 4 వరకు ఆ కీర్తనకారుడు మాట్లాడిన మాట